హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా మన ఛానల్ నుంచి మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే క్లాసెస్ విషయానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైనా మన ఛానల్ ద్వారా మీరైతే ఏమైతే కావాలనుకుంటున్నారో వాటికి సంబంధించి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆ వీడియోస్ కూడా చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది కదా, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ నుంచి అయితే మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు వచ్చేసి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. 6 ఏళ్లలో 132,799 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ మనం కేటీఆర్ గారు ఒక వాక్య అయితే చేయడం జరిగింది. యాక్చువల్గా నిన్న మనకు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు మనకు తెలంగాణలో ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నివేదిక అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకైతే కొంతమంది ప్రతిపక్ష నాయకులు చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ 132,799 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఉద్యోగాలపై దొంగ లెక్కలంటూ మనకి ఇక్కడ కేటీఆర్ రేపు గన్ పార్క్ వద్దకు బహిరంగ చర్చకు వస్తావని చెప్పేసి దాసోజు గారు విమర్శించడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, దమ్ముంటే ఓయూ ఆర్ట్స్ కాలేజీకి రా, లైవ్లో చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఫిల్ చేశామని చెప్తున్నారు, దానిలో కొన్ని దొంగ లెక్కలు ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించడం జరుగుతుంది. సో వీటి గురించి మనం క్లియర్గా చూద్దాం. మీరైతే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఫస్ట్ న్యూస్ కనుక చూసుకుంటే, సో ఇక్కడ మేము 132,799 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇన్ని ఇవ్వలేదు, ఇవన్నీ అధికారిక లెక్కలే, ఎవరితోనైనా చర్చకు రెడీ కేటీఆర్, దేశ చరిత్రలోనే ఉద్యోగులకు ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చింది మేమే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి, పల్లా రాజేశ్వరరెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్పేసి ధీమా. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే 126,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్. ఎంపిక దశలో ఇంకొక 23,000 ఉన్నాయంట. మరొక 50,000 ఉద్యోగాల భర్తీకి సర్కారు సిద్ధమంటూ ఇక్కడ మళ్ళీ ఒక వాక్య అయితే చేయడం జరిగింది. సో నియామకాలకు అనుమతించినవి ఇప్పటి వరకు 150,000 అంట. అది దానిలో నోటిఫికేషన్ వేసినవి 132,000, నింపినవి 126,000 అండ్ ప్రాసెస్లో ఉన్నవి 23,685 ఉద్యోగాలు అంటూ వీళ్ళైతే చెప్పడం జరిగింది. అవి ఏ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ 23,685 ఉద్యోగాలు కోర్టు కేసులతో ఆగిపోయినట్లు వీళ్ళైతే చెప్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా 50,000 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక 50,000 ఉద్యోగాలకైతే సీఎం నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ అదేందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంతో పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతుల ప్రక్రియ కావచ్చు ఇప్పటి వరకు పూర్తి చేశారు. అనంతరం ఖాళీ అయినటువంటి స్థానాలను గుర్తించి జాబితా సిద్ధం చేశారు. త్వరలోనే వీటికి నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని చెప్పేసి అయితే మనకు నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్ నుంచి అయితే చెప్పడం జరిగింది. ఆ ఉద్యోగ వివరాలు కనుక చూస్తే ఆ నివేదికలు అంటే వారు ఇచ్చినటువంటి నివేదికలో రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన ఉద్యోగాల భర్తీ కనుక చూసుకుంటే TSPSC ద్వారా వాళ్ళు 30,000 నింపారంట. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 31,000 అండ్ గురుకుల బోర్డు ద్వారా 3,600 అండ్ డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా 11,000, ఇతర పద్ధతుల్లో 49,000, మొత్తం 120,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే సో దీనికి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఉన్న కొలువులే కొత్తగా చూపించరు అని చెప్పేసి చెప్తున్నారు. అవి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకు పవర్ సెక్టర్లో కావచ్చు, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాలు పాతవే, వాటిని మళ్ళీ కొత్తగా చూపించారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో వీటి గురించి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మంత్రి కేటీఆర్ రిపోర్టు పైన విమర్శలు, కార్పొరేషన్ ఉద్యోగాలు పాతవేనంటూ స్టూడెంట్స్, నిరుద్యోగ సంఘాలు. సో ఇక్కడ చూసినట్లయితే మంత్రి కేటీఆర్ బుధవారం ఉద్యోగాల భర్తీపై తెలంగాణ భవన్లో విడుదల చేసినటువంటి రిపోర్టుపై గందరగోళం నెలకొంది. ఈ నివేదికలో ఆర్టీసీ, విద్యుత్ కార్పొరేషన్లో చూపుతున్నటువంటి పోస్టులను కొత్తగా భర్తీ చేసినట్టు ప్రకటించడంపై ప్రతిపక్షాలు, స్టూడెంట్ సంఘాలు మండిపడుతున్నాయి. TSPSC, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు డిపార్ట్మెంటల్ సెలక్షన్ ద్వారా వీళ్ళైతే 77,467 పోస్టులను భర్తీ చేశామని కేటీఆర్ గారు ప్రకటించారు. వీటితో పాటు ఆర్టీసీ, సింగరేణి, జెన్కో, ట్రాన్స్కో, NPDCL, SPDCL, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, అదేవిధంగా TS క్యాబ్ అండ్ DCBGల్లో మరో 49,174 పోస్టులు భర్తీ చేసినట్టు వెల్లడించారు. అయితే వీటిలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వారు 29,285 మంది ఉండగా ఆర్టీసీలో 4,768 మంది ఉన్నారట. అయితే వీరిని రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచే ఆయా కార్పొరేషన్లో పనిచేస్తున్న వారే. కానీ వీళ్ళను కూడా ప్రభుత్వం తన ఖాతాలో, రిక్రూట్మెంట్ ఖాతాలో వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూపినటువంటి ఉద్యోగాలలో 29,000 ఉద్యోగాలు, ఈ 4,000 ఉద్యోగాలు అనేటువంటిది ప్రభుత్వం ఏర్పడక ముందే
ఆయా కార్పొరేషన్లో పనిచేస్తున్న వారే. సో వారిని కూడా ప్రభుత్వం మేము రిక్రూట్మెంట్ చేశామని చెప్పేసి చూస్తుంది. అండ్ దట్టు దానిలో మళ్ళీ ఏంటంటే రెగ్యులరైజ్ కాకుండా కూడా అయినట్లు ప్రకటన చేశారంట. ఏదైతే మనకు ట్రాన్స్కోలో, జెన్కోలో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీలో పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీజన్స్ కార్మికులు ఉంటారు కదా, సో వాళ్ళను థర్డ్ పార్టీ ద్వారా జీతాలు అయితే ఇచ్చేవారు. అయితే 2018 కోర్టు ఆదేశాలతోటి వాళ్ళను కాంట్రాక్టువల్ వ్యవస్థ నుంచి రద్దు చేసి 22,637 మందికి అయితే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళని రెగ్యులరైజ్ అయితే చేయలేదు. ఆ రెగ్యులరైజ్ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. గతంలో అసెంబ్లీలో మరోమారు ఇటీవల పలు సందర్భాల్లో కేసీఆర్ గారు మంత్రులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి 23,000 మందిని రెగ్యులరైజ్ చేసామని ప్రకటించారు. తాజాగా కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. సో రెగ్యులరైజ్ పూర్తి కాకపోయినా కూడా చేసినట్టు చెప్పుకోవడంపై విద్యుత్ సంఘాలు బగ్గుమంటున్నాయి. రాష్ట్రం వచ్చిన 6 ఏళ్లలో కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఆర్టిజన్స్ పేరు మారిందే తప్ప సంస్థలో విలీనం చేయలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది అన్నమాట. అంటే విద్యుత్ సంస్థలో వాళ్ళను చెప్పారు కానీ 22,000 మంది వాళ్ళు మమ్మల్ని ఇంకా విలీనం చేయలేదు, ఒక పేరు మాత్రమే మార్చారు. అండ్ అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాలుగా అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మనకు నిన్న జరిగినటువంటి దీనిపైన మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకి, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు మనం వినవలసిందే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చామని చెప్తారు, సో ప్రతిపక్ష పార్టీ ఇవ్వలేదని చెప్తారు. మొత్తం మీద అయితే ఓవరాల్గా అయితే ఇక్కడ నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు అనేటివి రాక, సో వచ్చిన ఉద్యోగాలు సరిగా ఫిల్ చేయక, సో కొంతమంది అయితే ఆల్రెడీ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో చాలామంది విలేజెస్లో ఉన్నటువంటి పిల్లలు అయితే సో సిటీలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఆ ఉద్యోగాలు త్వరగా భర్తీ చేస్తే చాలా బెటర్ అని చెప్పేసి నిరుద్యోగులు అయితే అనుకుంటున్నారు. సో ఇది నెక్స్ట్ చూసినట్టయితే కేటీఆర్ పై దొంగ లెక్కలు ఇంతకుముందు చూసాం కదా. సో ఉద్యోగాల బహిరంగ చర్చకు సిద్ధమా అంటే ఇక్కడ దాసోజు గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదే న్యూస్ అనమాట. సో దానికి మీరు అంటే అక్కడ కేటీఆర్ గారు చర్చకు సిద్ధమని చెప్పేసి అన్నారు కదా. సో ఇక్కడ వీళ్ళైతే చర్చకు సిద్ధమా అంటూ వీళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ ఘాటుగా విమర్శించడం జరిగింది. రెగ్యులర్ కానటువంటి పోస్టులు రెగ్యులర్ అని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి ఉద్యోగాలపై పచ్చి అబద్ధాలు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఫైర్. సో మీరు అంటే ఓయూ చర్చకు రావాలని సవాల్, లైవ్ చర్చకైనా రెడీ అని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకైతే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మనకైతే ఇక్కడ ఒక వాక్యం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్బీఐలో అటెండర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అయితే మనం చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే చూడండి. సో ఇవైతే మొత్తం 841 పోస్టులకు కానీ ఇదైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దీనిలో మనకు హైదరాబాద్ నుంచి కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా హైదరాబాద్ కార్యాలయం నుంచి 57 వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం 10th క్లాస్ అర్హతతోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే వీటికి అప్లై చేసుకోరాదు. గ్రాడ్యుయేట్ అండ్ ఉన్నత విద్యా అర్హతలు అయితే వీటికైతే అప్లై చేసుకోరాదు. ఎవరైతే 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టు స్టూడెంట్స్ ఉంటారో వారికి అయితే మంచి అవకాశం. ఎందుకంటే హయ్యర్ క్వాలిఫికేషన్ లేదు కనుక కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది కనుక ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా 10th కంప్లీట్ చేసి ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి దీనికైతే అప్లై చేయించండి. చాలా మంచి అవకాశం. సో దీనికి సంబంధించి నన్ను చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయమని చెప్పేసి అడిగారు. సో ఆ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే వీడియో అయితే గట్టిగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ని బట్టి నేను ప్రాసెసింగ్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది ఈవినింగ్ వరకు చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, ఈవినింగ్ లోపైతే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ TSPSCలో అన్ని ఖాళీలే అంటూ మనకి ఇక్కడ మరొక న్యూస్ చూడవచ్చు. సీఎంకు జాబ్స్ నింపే సోయి లేదు, టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలను దోచుకున్నారు, స్టేట్ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు. సో యాక్చువల్గా TSPSCలే ఖాళీలు ఉన్నాయి. సో వీటిని నింపేంత సోయి లేదంటూ ఇక్కడ మనకు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనకు ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ జాబ్స్కి నింపాలన్న సోయి లేదని స్టేట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ చేయాల్సినటువంటి TSPSCలోనే అన్ని ఖాళీలు ఉన్నాయని బుధవారం హన్మకొండలో జరిగినటువంటి ఎమ్మెల్సీ క్యాంపెనింగ్లో భాగంగా ఈ విధంగా అయితే అనడం జరిగింది. అండ్ నెక్స్ట్ సింగరేణిలో 372 ఉద్యోగాలంటూ మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు సింగరేణిలో అనుబంధ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి మొదటగా మనకు ఓన్లీ మహిళలకే ఇవ్వడం జరిగింది. తర్వాత వీటిని మేల్ అభ్యర్థులకు కూడా ఇస్తూ మరొక అనుబంధ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 27 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పొడిగించారు. సో ఆల్రెడీ అప్లై చేసుకున్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకునే అవసరం లేదు. సో కొత్తగా అప్లై చేసే అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది 10వ తరగతి ITI సంబంధించి దీనిలో క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా అప్లై చేయని వారు ఉంటే అప్లై చేసుకోండి. పోస్టుల భర్తీపై మెరిట్ పాటించారా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మనకి ఇది రీసెంట్గా ఒక 2 days బ్యాక్ కూడా ఇదే న్యూస్ రావడం జరిగింది. జనగామ డిస్టిక్ సంబంధించి మనకు ఎక్కడైతే హెల్త్ డిపార్ట్మెంట్లో నింపినటువంటి పోస్టులపై కాంట్రాక్ట్ బేస్లో నింపినటువంటి పోస్టులపై కొంత అన్యాయం జరిగిందంటూ ఇక్కడ అయితే వీళ్ళైతే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులు అధికారులు మెరిట్ పట్టించుకొని ఆవేదన కోర్టుకు వెళ్తామంటూ ఇక్కడ వైనం అంటే ఇక్కడ కొంత నోటిఫికేషన్ తగ్గట్టుగా వీళ్ళైతే ఫిల్ చేయలేదు, మెరిట్ ప్రకారం ఫిల్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 26 పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే అక్కడ రిలీజ్ చేశారు. సో దానిలో కొన్ని అవకతవకలు జరిగాయంటూ కొన్ని న్యూస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. విద్యా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ మరొక న్యూస్ ఇవ్వచ్చు. మనకు 6th to 10th క్లాస్కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా. సో ఈ నేపథ్యంలో విద్యా వాలంటీర్ల భర్తీ కావచ్చు, విద్యా వాలంటీర్లను తీసుకోవాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి నాగేష్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే లాస్ట్ సెట్ పీజీ సెట్ల రిజిస్ట్రేషన్లు మార్చి 24 నుంచి ప్రారంభంగా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వీటికైతే అప్లై చేసుకుని మార్చి 24 నుంచి మీరైతే వీటికి ఎవరైతే ఎల్ఎల్బీ కావచ్చు ఎల్ఎల్ఎం కోర్సు అడ్మిషన్ల కోసం ఆగస్టులో నిర్వహించే లాస్ట్ సెట్కి సంబంధించి మీరైతే వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్ వచ్చేసి మార్చి 24 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అని ఒక వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈజీగానే జేఈ మెయిన్స్, సో నిన్న మనకు జేఈ మెయిన్స్ జరిగింది కదా, దీనికి సంబంధించి మనకి ఇక్కడ మన రాష్ట్రం నుంచి 22,000 మంది విద్యార్థులు అయితే హాజరయ్యారంట. సో పేపర్ అయితే కొంత ఈజీగానే రావడం జరిగిందని చెప్పేసి అయితే వీళ్ళైతే ఒక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్